నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసి వాక్యాన్ని చెప్పుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన వాడ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. వాక్యం చెప్తుండగా మంచి జ్ఞానాన్ని మీరే దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8 నుండి 15 వచనాల వరకు. ఈ వచనాలలో కొన్ని చెట్లు కనబడుచున్నవి. ఆ చెట్లు తమ మీద రాజుగా ఒకరిని ఏర్పాటు చేసుకోవాలని 4 చెట్ల యొద్దకు వెళ్ళినాయి. మొదటిగా ఒలీవా చెట్టు, రెండవదిగా అంజూరపు చెట్టు, మూడవదిగా ద్రాక్షవల్లి, నాలుగవదిగా ముండ్ల పొద. అయితే ఒలీవా చెట్టును గురించి, అంజూరపు చెట్టును గురించి చెప్పుకుందాం. ఒలీవా చెట్టు ఎలా ఉంది అంటే, తండ్రి అయిన యెహోవా దేవునికి గుర్తుగా ఉంది. ఫలాలు కుమారుడైన యేసు క్రీస్తునకు గుర్తుగా ఉన్నాయి. ఒలీవా ఫలాలు కావాలంటే ఏమి చేయాలి అనగా, ఆ చెట్టు నుండి ఫలాలను వేరు చేయాలి. ఎలాగంటే తల్లిదండ్రుల నుండి బిడ్డలను వేరు చేసినట్లుగా. అలాగే తండ్రి అయిన యెహోవా దేవుడు కూడా తన ప్రేమ నుండి తన కుమారుడైన యేసుక్రీస్తును వేరు చేశాడు. పరలోక మహిమలో ఉండవలసిన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఎందుకు అనగా, తన తండ్రి కుమారుని ఈ లోకానికి పంపించాడు అంటే, లోకములో ఉన్న పాపము చేసిన మానవులందరి కొరకు వారి పాప భారాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అయితే ప్రతి ఒక్కరి పాప భారము కూడా పోవాలి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా. అందుకే కుమారుణ్ణి తండ్రి తనకు దూరము చేసుకున్నాడు. అసలు ఈ ఒలీవా ఫలాల వలన ఉపయోగం ఏంటి అంటే, నిర్గమాకాండం 27వ అధ్యాయము 20వ వచనము, లేవీకాండము 24వ అధ్యాయము 2వ వచనము. దీపము నిత్యము వెలుగుచుండునట్లు దంచి తీసిన అచ్చమైన ఒలీవా నూనె కావాలి. దీపం వెలగాలంటే దంచి తీసిన ఒలీవా నూనె కావాలి. ఒలీవా ఫలాలు దంచబడాలి, మెత్తన చేయబడాలి, అవి పూర్తిగా పిండబడాలి. అప్పుడే వాటి నుండి నూనె వస్తుంది. ఆ నూనె మందిరములో ఉన్న దీపములో పోయబడగా మందిరములో ఉన్న చీకటి పారిపోయి మందిరమంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడుతుంది. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు దేహము కూడా కొరడాల వలన దంచబడింది, మెత్తన చేయబడింది, పూర్తిగా మాంసపు ముద్దగా మారిపోయింది. అయితే యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమను, శిలువ త్యాగమును ఎందరో పరిహాసము చేస్తున్నారు, గేలు చేస్తున్నారు. ఆయనను నమ్మకుండా ఉంటున్నారు ఎందరో. యేసుక్రీస్తు ప్రేమను గమనించకుండా ఎంతోమంది మనుషులు ఉన్నందువలన యేసుక్రీస్తు దేవుడు కాకపోడు. ఆయన దేవుడు, పరలోకాన్ని నడిపించగలిగిన దేవుడు ఆయన. ఎవరైతే పాపములు వారి దేవుని యొద్దకు వచ్చి వారి పాపములను వారు ఒప్పుకుంటారో వారందరినీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆయన యొద్దకు వచ్చి తన కన్నీటితో ఆయన పాదములు కడిగింది. ఎందుకంటే తన పాపములన్నీ కడిగివేయబడాలని. కాబట్టి ఆమె రక్షింపబడింది, దేవుని యొక్క రాజ్యానికి చేరుకోగలిగింది. అలాగే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు సిలువలో మరణించింది. ఆయన శరీరము మాంసపు ముద్దలా మారిపోయింది, రక్తము చిందించబడింది నా కొరకే, నా పాపాల గురించే అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆయన రక్తములో ప్రతి ఒక్కరూ కూడా వారి పాపాలు కడుక్కుంటే వారు దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడతారు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తాడు. ఒలీవా ఫలాల వలన వచ్చిన నూనె మందిరములో ఉన్న చీకటిని పారద్రోలినట్లుగా, మందిరమంతటిని గొప్ప వెలుగుతో నింపినట్లుగా, ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు కూడా లోకములో ఉన్న చీకటినంతా పారదోలి లోకాన్ని గొప్ప వెలుగుతో నింపాడు. ఆ వెలుగును గ్రహించి ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు దేవుని యొక్క వెలుగును పొందుకునే వారిగా ఉంటారు. ఒక మందిరంలో ఉన్న దీపము వెలగాలి అంటే ఒలీవా ఫలాలు దంచబడి పూర్తిగా మెత్తన చేయబడి వాటిలో నుండి నూనె వచ్చింది. అలాగే ఈ లోకములో వెలుగు కావాలంటే యేసుక్రీస్తు దేహము కూడా అదే రీతిగా దంచబడింది, పూర్తిగా మెత్తన చేయబడింది, పూర్తిగా మాంసపు ముద్దగా మారింది. అంతగా త్యాగము చేశాడు దేవుడు మనుషుల కొరకు, వారి పాపము నుండి విడిపించడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని,
శిలువ యాగాన్ని గుర్తుంచుకునే వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కొరకే జీవించాలి. అలాగే రెండవదిగా అంజూరపు చెట్టు. అంజూరపు చెట్లు 2 రకాలుగా కనబడుతున్నాయి. ఒకటి ఫలించని చెట్టు ఉంది, ఫలించిన చెట్లు కూడా ఉన్నాయి. ఫలించని అంజూరపు చెట్టు మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు ఎందుకు అది ఫలించలేదు అంటే త్రోవ పక్కన ఉన్న విత్తనాలు ఫలించే అవకాశము లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనము అలాగే 19వ వచనం కూడా. విత్తనములు పడిన వెంటనే అది పక్షులు తినివేసే స్థలము. త్రోవ పక్కన అనగానే ఆ గింజలు కనబడుతూ ఉంటాయి కాబట్టి వెంటనే పక్షులు మృంగి వస్తాయి. అలాగే దేవుని మందిరానికి వచ్చి వాక్యము విని గ్రహించకుండా ఉంటే వెంటనే ఆ వాక్యములో ఉన్న దేవుని వాక్యాలను అపవాది మృంగివేస్తుంది. విని గ్రహించాలి. ఎవరైతే గ్రహించకుండా ఉంటారో ఆ గింజలను అపవాది మృంగివేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యములో పడిన హృదయము ఫలించకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే అపవాది మృంగివేస్తాడు. అయితే మరి అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఒంటరిగా ఉంది. నీళ్లు పోసేవాళ్ళు లేరు. నీరు అనగా వాక్యానికి గుర్తు. వాక్యము లేకపోతే హృదయములో పడిన వాక్యము ఫలించే అవకాశము లేదు. అలాగే అపవాదిని ఎదిరించే అవకాశము కూడా లేదు. వాక్యము లేకపోవడము అనగా దేవునికి దూరముగా వెళ్ళిపోవడము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వచనాల వరకు. ఒక మనుష్యునిలో ఉన్న దయ్యము వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ దయ్యము తన కొరకు ఒక నివాసము దొరుకుతుందని ఎదుగుతూ ఉంది. కానీ ఆ దయ్యానికి అలాంటి స్థలము దొరకలేదు. అయితే ఆ దయ్యము తిరిగి వచ్చి ఆ విడిచిపెట్టిన వ్యక్తి దగ్గరకే రావాలనుకుంది. ఆ రీతిగా ఆ దయ్యము వచ్చింది. తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేసినాయి. ఆ వ్యక్తి భ్రష్టత్వానికి గురి అయిపోయాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే అంజూరపు చెట్టు ఎందుకు ఇలా ఉంది అంటే వాక్యము లేక, నీరు లేక. అలాగే ఒక వ్యక్తి జీవితంలో నీరు వాక్యానికి గుర్తు కాబట్టి వాక్యము హృదయములో ఉండాలి. అలాంటి వాక్యమే ఫలిస్తుంది. అలాగే ఈ ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా వాక్యము ఏ హృదయములో అయితే ఉండదో ఆ వ్యక్తి జీవితము కూడా దేవునికి వ్యతిరేకంగా ఎండిపోయింది, చిగురించే అవకాశము లేకుండా ఉంటుంది. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనాల వరకు. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ చెట్టు చూస్తే సంఘములో ఉంది, ఒక చెట్టు తోటలో ఉంది అని రాయబడింది. తోట అనగా సంఘము, సంఘములో ఉంది, సహవాసములో ఉంది, కానీ ఫలించలేదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే మొదట చూసిన ఆ చెట్టు అయితే ఒంటరిగా ఉంది కాబట్టి ఎండిపోయింది. ఈ చెట్టును చూస్తే సహవాసములో, ప్రార్థనా మందిరములో ఉండి కూడా ఎండిపోయినట్లుగా వాక్యములో ఉంది. అంటే సంఘములో వాక్యము చెప్పబడుతున్న స్థలములో లేక నీళ్లు పోయబడుతున్న స్థలములో ఉండి కూడా ఎండిపోయింది అంటే కారణం ఏంటి? నిర్లక్ష్యము అనుకోవచ్చు. వాక్యము వినలేని స్వభావము, వినిన వాక్యాన్ని గ్రహించలేని స్వభావము. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. వాక్యాన్ని వినాలి, వినిన వాక్యాన్ని గ్రహించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే దేవుడు సంఘముతో ఒక మాట చెప్తున్నాడు, జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నువ్వు మృతుడవే అని. మందిరానికి వచ్చి వాక్యం విని వినిన వాక్య ప్రకారం జీవించాలి, వాక్యములో ఫలించాలి. అలా అయితేనే జీవించినట్లు. మందిరానికి వచ్చి వాక్యం వినకుండా నిర్లక్ష్యముగా ఉండి వెళ్ళిపోయినందువల్ల ఉపయోగము లేదు. అలాంటి జీవితాలు ఎండిపోతాయి, ఫలించే అవకాశము లేదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఫలించిన అంజూరపు చెట్టు మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. అంజూరపు చిగురును దేవుడు తన రాకడకు సూచనగా ఇచ్చాడు. చిగురు వల్ల ఉపయోగం ఉంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే అంజూరపు ఆకుల వలన ఉపయోగం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. ఆదాము అవ్వలు తన వస్త్రాలను కోల్పోయినప్పుడు వారు అంజూరపు ఆకులను తమకు కచ్చడములుగా చేసుకున్నారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. వారికి కచ్చడములుగా చేసుకోవడానికి అంజూరపు ఆకులు ఉపయోగపడినట్లుగా వాక్యంలో ఉంది.
అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ఫలించాలి, ఫలిస్తూ దేవుని ఎడల అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. అలాగే అంజూరపు పండ్ల వలన ఉపయోగం. యెషయా గ్రంథము 38:21. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, దేవుని మాట ద్వారా బ్రతికాడు. అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండునకు కట్టమని దేవుడు చెప్పాడు. ఆ అంజూరపు పండ్ల ముద్ద పుండునకు కట్టినప్పుడు పుండు బాగైంది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. అంటే అంజూరపు పండ్ల ముద్ద చేయబడాలి, ఆ పండ్లు దంచబడాలి, మెత్తన చేయబడాలి. అవి ముద్దగా చేయబడినప్పుడే ఆ రోగము తగ్గింది, పుండును బాగుపడింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మన జీవితంలో కూడా పాపమనే రోగము మన హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉంది. అలాంటి సమయములో యేసుక్రీస్తు యొక్క శిలువలో చేసిన త్యాగము, ఆయన శరీరమంతా మాంసపు ముద్దలాగా మారిపోయింది, రక్తమంతా కారిపోయింది. కాబట్టి మనకి విమోచన, విడుదల కలిగింది. యేసుక్రీస్తును ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ఆయన మరణాన్ని ప్రచురము చేసేవారిగా ఉండాలి, ఆయన కొరకే జీవించేవారిగా ఉండాలి. ఆయన శిలువ త్యాగాన్ని అంతము వరకు ప్రతి ఒక్కరూ కూడా సహించేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలి. మన జీవితాలను మనం కాపాడుకోవాలి. ఆమేన్.